బ్రతికి ఉన్న తల్లి పేరుతో డెత్ సర్టిఫికెట్. ఆస్తి కొట్టేసిన కొడుకు మనోడికి తిక్క కుదిరింది. బతికున్న తల్లి చనిపోయినట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆమె పేరుపై ఉన్న భూమిని కొడుకు అక్రమంగా అమ్మేసుకున్నాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ముండ్లమూరు మండలం కొమ్మవరానికి చెందిన విప్పల రమాదేవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఆమె గుంటూరులోని వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఈ క్రమంలో రమాదేవి కొడుకు వేణుగోపాల్ రెడ్డి ఆ భూమిని అక్రమంగా సొంతం చేసుకోవాలని పక్కగా ప్లాన్ చేశాడు. రెవెన్యూ సిబ్బందితో కలిసి కుమ్మక్కై తన తల్లి చనిపోయినట్లుగా నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించాడు. ఆ తర్వాత తల్లి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఈ అక్రమాన్ని ఆర్డీఓ దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. విచారణలో వేణుగోపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది. వేణుగోపాల్ రెడ్డి భూమిని అమ్మేయడంతో తల్లి రమాదేవి తన భూమిని కుమారుడు అక్రమంగా అమ్మేశాడని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నకు ఫిర్యాదు చేశారు. అయితే భూమి అమ్మకాన్ని రద్దు చేసి తల్లి పేరును వెబ్ ల్యాండ్ లో తిరిగి నమోదు చేయాలని ఆదేశించారు. తల్లి సంరక్షణకు నెల 15,000 చెల్లించాలని కొడుకును ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.